BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అక్రమ సంబంధాలు ప్రస్తుతం ట్రెండ్ గా మారాయి. వీటి వల్ల కొందరి జీవితాలు నాశనం అవుతున్నా, కుటుంబాలు రోడ్డున పడుతున్నా సమాజంలో మార్పు అయితే రావడం లేదు. వేరే వ్యక్తితో భార్య సన్నిహితంగా ఉంటుందని, వేరే అమ్మాయితో భర్త క్లోజ్ గా మెలుగుతున్నాడని గొడవలు, మనస్పర్ధలతో ఇంటి గుట్టును రోడ్డు పాలు చేసుకుంటున్నారు. 2 నెలల క్రితం విశాఖలో నక్షత్ర ఘటన మరొక ముందే అలాంటి ఘటనే విశాఖలో మరొకటి వెలుగు చూసింది. మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర తన భర్త వేరే యువతితో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. అప్పట్లో ఈ ఘటన విశాఖలో సంచలనంగా మారింది. అయితే తాజాగా విశాఖలోనే మరో ఘటన చోటు చేసుకుంది. ప్రియురాలితో భర్త ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది భార్య. కుటుంబ సభ్యులతో కలిసి భర్త భాగోతాన్ని బట్టబయలు చేసింది. పాలకొండకు చెందిన వివేక్, బుచ్చయ్యపేటకు చెందిన హరితకు 2020లో వివాహమైంది. అయితే వివాహమైన 3 నెలలకే భార్యాభర్తల మధ్య విభేదాలొచ్చాయి. ఈ నేపథ్యంలో 2021 ఫిబ్రవరిలో బుచ్చయ్యపేట పోలీస్ స్టేషన్లో భర్తపై భార్య కేసు కూడా పెట్టింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో భార్యకు వివేక్ విడాకుల నోటీసులు పంపాడు. ఆ తర్వాత ఇద్దరు ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారు. సీన్ కట్ చేస్తే భార్యాభర్తల మధ్య విభేదాలతో ఉన్న వివేక్ విశాఖపట్నంలోని ఓ స్పాలో పరిచయమైన యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ప్రియురాలితో పార్కులు, బీచ్లు, హోటల్స్ లో ఎంజాయ్ చేస్తూ విలువైన వస్తువులు బహుమతులుగా ఇస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇది తెలిసిన భార్య ఎలాగైనా భర్త భాగోతాన్ని బయటపెట్టాలని ప్లాన్ వేసింది. ఈ నేపథ్యంలో సీతమ్మధారలోని ఓ అపార్ట్మెంట్లో ప్రియురాలితో కలిసి ఉండగా భర్తను పట్టుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని దేహశుద్ధి చేసింది. ఇక 2 నెలల వ్యవధిలో విశాఖ వేదికగా భర్తల రాసలీలల ఘటనలు హాట్ టాపిక్ గా మారాయి.